మంచు మనోజ్ పై దాడి కేసులో కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాడిషారి పోలీసులు 3 రోజుల క్రితం తనపై కిరణ్, విజయరెడ్డి అనే వ్యక్తులు దాడి చేసినట్లు మనోజ్ ఆరోపించారు. దాడి తర్వాత సీసీ కెమెరాలు ఎత్తికి వెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు అయిన కిరణ్ను పాడిషారి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో నిందితుడు విజయరెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, గత 3 రోజుల క్రితం మనోజ్ పై దాడి కేసులో ఇప్పటికే నిందితులకు సంబంధించి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పహాడి చెరువు పోలీసులు దాన్ని ఏదైతే కేసు నమోదు చేసుకొని మొత్తం 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్న రాత్రి ఏదైతే మోహన్ బాబు ఇంటి వద్ద జాల్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం, జర్నలిస్టుల పైన కూడా దాడులు జరిగిన పరిస్థితులు అయితే మనం చూసాం. అయితే ఇవాళ కూడా మనోజ్ తో పాటు ఇటు విష్ణు, మోహన్ బాబు ముగ్గురికి కూడా రాచకొండ పోలీసులు ఒకవైపు నోటీసులు అందజేశారు. ఆ నోటీసులపై శాంతి భద్రతల విఘాతం కలగకుండా ₹1,00,000 సెల్ఫ్ బాండ్ ఇవ్వాలంటూ పోలీసులు తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం మనోజ్ హాజరయ్యాడు. సెల్ఫ్ బాండ్ కూడా ₹1,00,000 పోలీసులకు అందజేశారు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు విచారణకు సంబంధించి మనోజ్ పూర్తిస్థాయిలో సహకరిస్తాను, శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కూడా పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మనోజ్ పై ఏదైతే 3 రోజుల క్రితం రాత్రి సమయంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడి ఘటనలో 10 మంది నిందితులపై ఫిర్యాదు చేయడం, మొత్తం ఇటు విజయరెడ్డితో పాటు కిరణ్ ఇద్దరి ప్రధాన సూత్రధారులను కూడా పోలీసులకు ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నారు. అయితే కిరణ్, విజయరెడ్డి ఇద్దరు కూడా సీసీ కెమెరాలు కూడా మాయం చేశారు, సీసీ ఫోటేజ్ మాయం చేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల సీసీ ఫోటేజ్ ఆధారంగా పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ముందస్తు అంచనాల ప్రకారమే కిరణ్, ఇటు విజయరెడ్డి ఇద్దరు కూడా సీసీ ఫోటేజ్ మాయం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంటున్నారు. అయితే సీసీ ఫోటేజ్ తెలిస్తేనే దీనికి సంబంధించిన కేసు ముందుకెళ్తుందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనోజ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని కిరణ్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ విష్ణు ప్రధాన అనుచరుడిగా తెలుస్తుంది. ప్రస్తుతం పహాడిచెరు పోలీసులు కిరణ్ ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని కూడా మనోజ్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత విజయ్ రెడ్డి కూడా సీసీ ఫోటోలు మాయం చేశాడన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయరెడ్డిని కూడా ప్రస్తుతం విజయరెడ్డి కోసం పరారీలో ఉండడంతో పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి ఇటు కిరణ్ అరెస్ట్ కావడం, కిరణ్ ఎందుకు సీసీ ఫోటేజ్ విజయరెడ్డి, కిరణ్ ఇద్దరు కలిసి ఎందుకు మాయం చేశారన్న దానిపై ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. విజయరెడ్డి కోసం ఒకవైపు పోలీసులు మాత్రం గాలిస్తున్నారు. కిరణ్ అరెస్ట్ కావడంతో ఈ కేసుకు ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిరణ్ సీసీ ఫోటోలు మాయం చేయడం, ఎవరు చెప్తే మాయం చేశారో అక్కడ జరిగిన తతంగం మొత్తం కూడా కిరణ్ విచారణలో బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజేంద్ర.